వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్కు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. జోగి రమేష్పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నిన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ జోగి రమేష్ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి వెళ్లారు. ఈ పర్యటనలో జన సమీకరణ ర్యాలీలు చేయొద్దని పోలీసులు కఠిన నిబంధనలు విధించినా వాటిని ఉల్లంఘించారని జోగి రమేష్పై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ అయింది. ఎస్ఐ రవివర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జరిగిన జగన్ పర్యటనలో జోగి రమేష్ పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి జన సమీకరణ చేపట్టి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని తెలిపారు. రోడ్లు బ్లాక్ చేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని కంప్లైంట్లో పేర్కొన్నారు. జన సమీకరణ చేయొద్దని ముందే నోటీసులు ఇవ్వగా వాటిని ఉల్లంఘించారని, పోలీసుల సూచనలు బేఖాతరు చేశారని తెలిపారు. ఈ కేసులో జోగి రమేష్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారా, నెక్స్ట్ ఏం జరుగుతుందన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదవ్వగా నిన్న హైకోర్టు ఆయనపై కఠిన చర్యలేవి తీసుకోవద్దని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. గత ఏడాది నవంబర్లో కల్తీ మద్యం కేసు నమోదవ్వగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, చెప్పండి, జోగి రమేష్ పై మరో కేసు నమోదవడం వెనుక కారణాలేంటి? గుడ్ మార్నింగ్ సంపత్. ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే టీడీపీ నాయకుల చేతుల్లో విధ్వంసాలకు గురయ్యారో వారి కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మొన్న అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడాను చూడటం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో కూడాను మాట్లాడారు. అయితే ఈ సంఘటన జరగక ముందు ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా ఇటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీలు అలాగే ఎక్కువగా సమూహాలను పోగు చేయటం, అలాగే ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించవద్దని ముందుగానే సెక్షన్ 30 తాలూకు ఒక ప్రకటన కూడాను వివిధ రాజకీయ పార్టీ నేతలతో పాటు ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారికి కూడా అందించడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి ఎల్లంపల్లితో పాటు మాజీ మంత్రి ప్రస్తుతం ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారో జోగి రమేష్ కూడాను దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వటం జరిగింది. అయితే ఈ నోటీసులన్నీ పక్కన పెట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కూడా తీసుకొచ్చారనే కారణంతో ఆయనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంటే ముఖ్య కూడలి అయిన ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద విపరీతమైన పబ్లిక్ క్రౌడ్, అంటే నిన్న మీరు విజువల్స్ లో చూసినట్లయితే సుమారు 30 నుంచి 40 వేల మంది వరకు కూడాను జగన్ ని అనుసరిస్తూ ఆ కార్యక్రమం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీళ్ళంతా కూడాను స్వచ్ఛందంగా వచ్చిన వారు కొంతమంది ఉంటే పార్టీ జెండాలు పెట్టుకుని రోడ్లపైన హడావుడి చేసిన వారందరినీ కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా వారంతా జోగి రమేష్ అనుచరులని, ఆయన చెప్పిన పెదటే మాత్రమే ఈ కార్యక్రమంలో వచ్చారనుకుని చెప్పుకోవడానికి పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించి సెక్షన్ 30ని అమల్లో ఉన్నా సరే ర్యాలీలు, బహిరంగ సమావేశాలతో పాటు ఇలాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడినందుకు మాజీ మంత్రి జోగి రమేష్ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే ఆయన కల్తీ లెక్కలకు సంబంధించి కేసు కూడాను వాయిదా కూడా పట్టడం జరిగింది. అయితే ప్రజా స్వామ్యంలో ఉన్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ఏ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు, పాల్గొనవచ్చు. కానీ ఇలాగా ఆ రోడ్ల పైన నేషనల్ హైవేలు కూడాను బ్లాక్ చేసి కార్యక్రమాలు నిర్వహించడం తప్పు అంటున్నారు ఇటు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయన మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అలాగే ఎవరైతే నిన్న అతిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తించారో వారందరి పైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అలీం.